పైల్స్, ఫిస్టులా, ఫిషోస్ సమస్యతో బాధపడుతున్నారా? పైల్స్, ఫిస్టులా, ఫిషోస్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమికేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వరలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి? మామూలుగా పైల్స్ అని ఏంటంటే మనకు వాడుక భాషలో దీన్ని హర్షమల్లలు అంటుంటారు. ఈ హర్షమల్లలు అనేటువంటిది మనకు మలద్వారం యొక్క సమస్య లోపల ఈ పైల్స్ అనేటువంటిది ఒక సమస్య అన్నమాట. జనరల్గా మనకి మలద్వార సమస్యలు కనుక చూసుకున్నట్లయితే పైల్స్, ఫిషర్, ఫిస్టులా అనేటువంటివి చాలా కామన్గా చూస్తున్నటువంటి ఇష్యూస్ అన్నమాట. అయితే పైల్స్ అని ఎప్పుడు అంటాము అంటే మనం మామూలుగా మలద్వారం దగ్గర మనకి చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి అన్నమాట. ఈ రక్తనాళాలు అనేటువంటివి ఎప్పుడైతే మనం మోషన్ వెళ్ళినప్పుడు ఎక్కువగా ప్రెషర్ పెట్టి మోషన్ పాస్ చేయటం వల్లనే కానీ, లేదంటే కాన్స్టిపేషన్ లాంటి ఇబ్బందులు ఉండడం వల్ల కానీ, లేదా ఇతర కారణాల వల్ల కానీ, అంటే ఎప్పుడైతే మనకు ఆ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువ అయినప్పుడు మనకి రక్తనాళాల పైన ప్రెషర్ పడి ఇవి వాచిపోయి సాగిపోయి ఉబ్బిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రెషర్తో మోషన్ వెళ్ళడం కానీ లేదా హార్డ్ స్టూల్స్ మనం పాస్ చేసినప్పుడు ఈ రక్తనాళాలు అనేటువంటివి చిట్లిపోవడం గమనిస్తుంటాం. దానివల్ల రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఈ రక్తస్రావం అనేటువంటిది మోషన్ వెళ్ళేప్పుడు కానీ లేదంటే మోషన్ వెళ్ళిన తర్వాత కూడా మనకి రక్తస్రావం అనేది చూస్తుండొచ్చు అనమాట. సో దీనిని మనము పైల్స్ అని చెప్తుంటాం. మన మెడికల్ టర్మ్ వచ్చేసి హెమరాయిడ్స్ అంటుంటాం. అయితే ఈ హెమరాయిడ్స్ అనేటువంటివి రావడానికి కారణాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఒక మేజర్ ఇష్యూ అని చెప్పొచ్చండి. ఎవరైతే మోషన్ని కరెక్ట్గా పాస్ చేయలేరు, అంటే ఎవరికైతే హార్డ్ స్టూల్స్ ఉంటాయో, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళ లోపల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదేవిధంగా పైల్స్ అనేటువంటిది ఏజ్ పైబడ్డ వాళ్ళ లోపల, వృద్ధుల లోపల ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళల్లో బవెల్ మూమెంట్స్ అనేటువంటివి చాలా స్లగ్గిష్గా ఉండడం వల్ల, అంటే వీళ్ళకి ఎక్కువగా కాన్స్టిపేషన్ కానీ లేదంటే డయేరియా లాంటి ఇష్యూస్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఈ సమస్య అనేటువంటిది అధికంగా వృద్ధుల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మహిళల్లో కూడా మనకు పైల్స్ అనేటువంటి ఇష్యూస్ ఎక్కువగా గమనిస్తుంటాం. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్ లోపల కానీ లేదా డెలివరీ అయిన తర్వాత కానీ ఈ సమస్యలు అనేటువంటివి ఫీమేల్స్ లోపల గమనించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే మనకి ఏదైతే ఫీటస్ ఊమ్ లోపల గ్రో అవుతూ ఉంటుందో అలాంటప్పుడు మనకి ఈ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేటువంటిది పెరగడం వల్ల ఈ రక్తనాళాల పైన ఒత్తిడి పెరిగి మనకి రక్తనాళాలు సాగిపోవడం కానీ ఉబ్బిపోవడం కానీ జరగడం ఒకటి. తర్వాత మనకి ఈ ప్రెగ్నెన్సీ టైం లోపల ఎక్కువ కాన్స్టిపేషన్ అనేటువంటి ప్రాబ్లం. కాన్స్టిపేషన్ ఎందుకు ఉంటుందంటే ఎక్కువగా కొంతమందికి ఏంటంటే సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం కావచ్చు, కొంతమందికి కొన్ని రకాల మెడికేషన్ వాడడం వల్ల కూడా మోషన్ అనేటువంటిది మలబద్ధకం అనేటువంటి సమస్యలు ల్యాండ్ అప్ అవ్వడం, దాంతో పైల్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత డెలివరీ టైం లోపల ఎక్కువగా నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళలో కూడా మనం ఈ సమస్య అనేటువంటిది అధికంగా చూడొచ్చు అనమాట. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. కుమార్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. ఈ మధ్య ఒక 2 months నుంచి బైక్ మీద వెళ్తుంటే సీట్ బ్యాక్ సైడ్ బాగా పెయిన్ వస్తుంది మేడం. అది మొలలు. నేను ఇంతవరకు ఎవరిని డాక్టర్ గారిని ఎవరిని సంప్రదించలేదు. మరి ఇప్పుడు దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే ఇది మొలలు అంటారా, లేకపోతే ఇది ఏంటి, ఏమై ఉండొచ్చు మేడం? ఇది ఓన్లీ మీరు బైక్ మీద వెళ్ళినప్పుడు మాత్రమే నొప్పి ఉంటుందా, లేకపోతే మోషన్ వెళ్ళినప్పుడు ఏమైనా? మోషన్ వెళ్ళినప్పుడు నొప్పి ఏమి రావట్లేదు మేడం. కొన్ని అప్పుడప్పుడు ఏంటంటే లైట్ గా వడగట్ట లాంటిది వస్తుంది మేడం. ఓకే అండి, ఓకే. ఇది పెరియేనల్ యాబ్సెస్ అంటారండి. పెరియేనల్ యాబ్సెస్ అంటే మనకు మలద్వారం చుట్టూరా ఒక చిన్న పింపుల్ లాగా కానీ లేదా పస్ట్యూల్ లాగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి దాన్ని మనకు యాబ్సెస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దీంట్లో మనకు పస్ చేరుకొని కొన్ని రోజుల తర్వాత అది రప్చర్ అయిపోయి దాని నుంచి మనకు పస్ రావడం అనేది చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ పెరియానల్ యాబ్సెస్ ఉంటుందో అలాంటప్పుడు కూర్చున్నప్పుడు బాగా నొప్పి అనిపించటము, మీరు అన్నట్టుగా బైక్ జర్నీస్ చేసినప్పుడు కానీ మామూలుగా చైర్పై కూర్చున్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటాము. దీనికి ఏంటంటే మెయిన్గా మనకి పెరియానల్ యాబ్సెస్ కనుక మనము కరెక్ట్గా ట్రీట్ చేసుకున్నట్లయితే కనుక ఇది మళ్ళీ మనకి ఫిస్టులా లాంటి ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవసరం అండి. మెయిన్గా ఇది హోమియోపతిలో అయితే కనుక మనకు యాబ్సెస్ కానీ లేదంటే ఫిస్టులా కానీ పైల్స్ కానీ ఫిషెస్ కానీ
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు ఒక చిన్న కోర్స్ తీసుకుంటే ఇది డెఫినెట్గా కంప్లీట్గా క్యూర్ అయ్యేటువంటి అవకాశం హోమియోపతిలో ఉంటుందండి. వీలైతే ఒకసారి సంప్రదించండి. ఎస్ డాక్టర్, అసలు పైల్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది, ఎన్ని గ్రేడ్స్లో ఉంటుంది డాక్టర్? పైల్స్ అనేటువంటిది మనము 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి ఇంటర్నల్ పైల్స్ అంటుంటాం, అలానే ఎక్స్టర్నల్ పైల్స్ అంటుంటాం. ఇంటర్నల్ పైల్స్ అనేటువంటిది ఏంటంటే రెక్టమ్ లోపల ఉండేటువంటిది, అంటే లోపల భాగంలో ఉండేటువంటి దానిని మనము ఇంటర్నల్ పైల్స్ అంటుంటాం. అదేవిధంగా ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఏంటంటే రెక్టమ్ బయట వైపు ఉండేటువంటి వాటిని ఎక్స్టర్నల్ పైల్స్ అని 2 రకాలుగా చూస్తూ ఉంటాం. అయితే ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు మామూలుగా ఇక్కడ కేవలం బ్లీడింగ్ మాత్రమే కనిపిస్తుంది, కొంత డిస్కంఫర్ట్ అనేది కనిపిస్తుంది, కానీ పెయిన్ అనేటువంటిది చాలా మైల్డ్ పెయిన్ అనేటువంటిది ఇంటర్నల్ పైల్స్లో చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ చాలా కేసెస్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ బ్లీడింగ్ అనేటువంటిది కూడా మనకు కంటిన్యూస్గా ఉండకపోవడం వల్ల ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి కానీ లేదా 6 నెలలకు ఒకసారి కానీ అలా మనకి మోషన్ వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అవ్వడం అనేటువంటిది గమనిస్తుంటాం. దీంట్లో పెయిన్లెస్ ఉంటుంది కాబట్టి అశ్రద్ధ చేయడం వల్ల ఇది ఇంకా ఎక్స్టర్నల్గా మారడం కానీ లేదా గ్రేడ్స్ పెరగడం కానీ అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇకపోతే మనకి ఎక్స్టర్నల్ పైల్స్ అనేటువంటిది ఇది మామూలుగా ఏనల్ కెనాల్ అంటే మనకి రక్తంకి బయట వైపున ఉండేటువంటి ఈ పైల్స్. దీంట్లో ఏంటంటే మనకి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి వాచిపోయి ఉబ్బిపోయి మనకి మోషన్ ఏరియా లోపల కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో మనం గ్రేడ్స్ చూస్తామన్నమాట. మెయిన్గా మనకి ఎలా మనం గ్రేడ్స్ చూస్తామంటే మోషన్ వెళ్ళినప్పుడు జనరల్గా మనకి ఏదైతే ఈ వాపు ఉందో అంటే ఈ పైల్ మాస్ ఏదైతే ఉందో పైల్ మాస్ కానీ లేదంటే అక్కడ స్వెల్లింగ్ అనేటువంటిది కానీ మోషన్ వెళ్ళినప్పుడు ఆ స్వెల్లింగ్ ఉండడము, తర్వాత మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ కానీ రక్తస్రావం కానీ ఉండడం అనేటువంటిది ఫస్ట్ గ్రేడ్ లోపల చూస్తుంటాం. అదేవిధంగా సెకండ్ గ్రేడ్కి వచ్చేసరికి మనకి ఈ స్వెల్లింగ్ అనేటువంటిది మోషన్ వెళ్ళినప్పుడు మోషన్తో పాటుగా ఈ వాపు ఏదైతే ఉందో ఆ మాస్ ఏదైతే ఉందో అది బయటికి రావడము, మోషన్ ఫినిష్ చేసిన తర్వాత ఇది దానంతటా అది లోపలికి వెళ్ళిపోవడం అనేటువంటిది సెకండ్ గ్రేడ్లో చూస్తాం. ఎక్కడైనా కూడా ఏ గ్రేడ్లో అయినా కూడా మనకు రక్తస్రావం అనేది కామన్ సిమ్టమ్. అదేవిధంగా థర్డ్ గ్రేడ్ కనుక చూసినట్లయితే థర్డ్ గ్రేడ్లో మోషన్ వెళ్ళినప్పుడు మోషన్తో పాటు ఆ స్వెల్లింగ్ అనేటువంటిది అంటే ఆ వాపు ఏదైతే ఉందో అది బయటికి కనిపించటము, మోషన్ వెళ్ళిన తర్వాత కూడా అది లోపలికి వెళ్ళకపోవడం అనేటువంటిది థర్డ్ గ్రేడ్లో చూస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు మాన్యువల్గా ఫింగర్స్తో లోపలికి నెట్టుకోవాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఫోర్త్ గ్రేడ్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైతే ఆ వాపు ఉంటుందో ఆ పైల్ మాస్ ఏదైతే ఉందో అది ఎక్స్టర్నల్గా బయట వైపు మాత్రమే అలానే ఉండిపోవడము, మోషన్ ఫినిష్ చేసిన తర్వాత కూడా అది మాన్యువల్గా ట్రై చేసినా కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేకపోవడము గమనిస్తుంటాం. అయితే దీనివల్ల ఏంటంటే మనకు కూర్చున్నప్పుడు కానీ నిలబడ్డప్పుడు కానీ చాలా డిస్కంఫర్ట్ ఉండడము, కూర్చోలేకపోవడము, ఇబ్బందిగా ఉండడం అనేటువంటిది మనం ఫోర్త్ గ్రేడ్లో చూస్తుంటాం. అయితే వీటన్నిటికీ కూడా మనకి ఏంటంటే జనరల్గా మనకి సర్జరీస్కి వెళ్ళి ఆ ఎక్స్టర్నల్గా ఏదైతే వాపును మనము సర్జరీ ద్వారా రిమూవ్ చేస్తామో మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా మనకు ఫోర్త్ గ్రేడ్ కేసెస్ లోపల చూస్తుంటాం. అలాంటి వాళ్ళకు కూడా ఒకసారి సర్జరీ చేసుకున్న తర్వాత కానీ లేదంటే సర్జరీస్కి వెళ్ళకుండా ఇంకా ఫర్దర్గా ఈ గ్రేడ్స్ అనేటువంటి ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి ఎప్పుడైతే మన మోషన్ లో అంటే మోషన్ పాస్ చేసే టైంలో నొప్పి కానీ లేదంటే రక్తస్రావం కానీ లేదంటే ఇచ్చింగ్ లాంటివి కానీ లేదా ఏదైనా వాపులు కానీ ఏదైనా అబ్సెస్ లాంటివి గమనించినప్పుడు హోమియో లాంటి ట్రీట్మెంట్స్ని కనుక అప్రోచ్ అవుతే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా షార్ట్ డ్యూరేషన్లోనే మీకు ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అలీ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, మేడం చెప్పండి. మోషన్ వచ్చే చోట మేడం మంట వస్తుంది పోతుంది మేడం. అదే మేడం, అదే ప్రాబ్లం. అదే మంట వస్తుంది పోతుంది. ఓకే, మోషన్తో పాటు ఏమన్నా కొంచెం రక్తం అంటే 1 or 2 drops రక్తం పోవడం కానీ మోషన్ వెళ్ళిన తర్వాత ఉంటుందమ్మా మంట? అదే మధ్యలో వస్తుంటది పోతుంటది మేడం. అదే మోషన్ పాస్ చేసిన తర్వాత ఎంత టైం మీకు మంట ఉంటుంది? మంట ఒక 1/2 hour అట్లా ఉంటుంది. మళ్ళీ వస్తుంది. అదే మేడం. ఓకే, ఇది ఫిషర్ అంటారండి, ఏనల్ ఫిషర్. ఫిషర్స్ అనేటువంటివి మనకు బాడీ లోపల ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. బట్ ఏనల్ ఫిషర్ అనేటువంటిది ఏంటంటే మనకు మోషన్ ఎప్పుడైతే కాన్స్టిపేషన్తో బాధపడుతుండడం కానీ సాఫీగా మోషన్ వెళ్ళని వాళ్ళలో
అంటే హార్డ్ స్టూల్స్ పాస్ చేయడం, ఎక్కువ ప్రెషర్ పెట్టి ఎక్కువ టైం తీసుకొని పాస్ చేసే వాళ్ళలోనే కానీ, లేదంటే మల్టిపుల్ టైమ్స్ వెళ్ళేవాళ్ళు అంటే డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా ఫేస్ చేసే వాళ్ళ లోపల మన ఫిషర్స్ అనేటువంటి ప్రాబ్లం చూస్తుంటాం. ఇది ఏంటంటే మనకి ఏనల్ కెనాల్ దగ్గర మనకి ఉన్నటువంటి స్కిన్ ఏంటంటే చాలా, అక్కడ ఉన్న ఏరియా ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటుంది. ఈ డెలికేట్గా ఉండడం వల్ల ఎప్పుడైతే మనం హార్డ్గా మోషన్ పాస్ చేయటం వల్ల కానీ, మల్టిపుల్ టైమ్స్ వెళ్ళడం వల్ల కానీ ఈ చర్మం అనేటువంటి అక్కడ ఉన్నటువంటి స్కిన్ ఏదైతే ఉందో అది చిట్లిపోవడం అనేది జరుగుతుంది. చిట్లిపోవడం వల్ల మనకి క్రాక్స్ ఏర్పడుతుంటాయి. దాంతో కొన్ని టైమ్స్ ఏంటంటే ఈ క్రాక్స్ అనేటువంటి బాగా డీప్గా కట్ అయినప్పుడు విపరీతమైనటువంటి మంట, తర్వాత మోషన్తో పాటు బ్లడ్ స్ట్రీక్స్ ఉండడము, తర్వాత మంట అనేటువంటిది మోషన్ వెళ్ళిన తర్వాత కూడా కొంత టైం కొనసాగడం అనేటువంటి చూస్తాం. కొంతమంది పేషెంట్స్ లోపల కొన్ని నిమిషాల నుంచి మొదలుకొని కొన్ని గంటల వరకు ఈ పెయిన్ అనేటువంటిది ఉండొచ్చు అనమాట. అంటే మోషన్ వెళ్ళిన తర్వాత ఒక పావు గంట ఉండొచ్చు, అరగంట ఉండొచ్చు, లేదా గంట ఉండొచ్చు. లేదంటే కొంతమందికి ఈవినింగ్ దాకా కూడా పెయిన్ అనేటువంటిది చాలా డిస్కంఫర్ట్ ఇలాంటిది ఉండడం. దీంతో పాటు కొంతమందికి దురద లాంటి లక్షణాలు కూడా ఉంటుంటాయి అన్నమాట. సో ఈ ఫిషర్స్కి మెయిన్గా ఏంటంటే రూట్ కాజ్ మనం తెలుసుకోవాలండి. అంటే దేని వలన మనకి ఫిషర్ ప్రాబ్లం ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే మోషన్ అనేటువంటిది సరిగా పాస్ చేయటం లేదా, లేదంటే మనకి ఏదైనా ఇతర ప్రాబ్లమ్స్ మనం తీసుకునేటువంటి ఆహార లోపాలు ఏమైనా ఉన్నాయా, జనరల్గా కాన్స్టిపేషన్ అనేటువంటి ప్రాబ్లం కానీ, హార్డ్ స్టూల్స్ కానీ ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాం అంటే ఎవరైతే కనుక ఫైబర్ కంటెంట్ తక్కువగా తీసుకునే వాళ్ళ లోపల పీచు పదార్థాలు లేనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల కానీ, లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కానీ, ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు, ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళలో కానీ, అలానే స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కానీ, ఇలాంటి వాళ్ళ లోపల ఎక్కువగా మనము ఈ ఫిషర్ లాంటి సమస్య అనేటువంటిది చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవి ఒకసారి మనము గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మన ఆహారంలో ఏదైనా లోపాలు ఉన్నాయా, ప్రాపర్గా వాటర్ ఇంటేక్, ఎనీ లిక్విడ్ అండి, అది ఒక 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కానీ ఏదైనా లిక్విడ్స్ తీసుకోవడం అనేటువంటిది కూడా అవసరం. ఇవన్నీ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేటువంటిది చూసుకోవాలి. ఒకవేళ చేయనట్టయితే వీటిల్లో కొన్ని కరెక్షన్స్ చేసుకొని వీటిని కరెక్ట్ చేసుకొని వాటిని ఫాలో అవ్వడం బెటర్ అండి. దాంతోపాటు మనకి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్గా హోమియోపతి లోపల ఏంటంటే ఫిషర్ అనేటువంటి ప్రాబ్లంకి జస్ట్ 3 to 6 months కనుక కోర్స్ లాగా వాడుకుంటే డెఫినెట్గా పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ధన గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నా పేరు ధన అండి, నేను చిత్తూరు నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు ఒక 10 రోజుల ముందు లూజ్ మోషన్స్ అయినాయి. ఓకే. లూజ్ మోషన్ అవుతా ఉంటే బ్లీడింగ్ అవుతా ఉంది. అదే ఎందుకంటే ఇప్పుడు మోషన్స్ అంతా తగ్గిపోయినాక బాత్రూమ్ వెళ్తే మోషన్ పోయిన ప్లేస్ లో నొప్పి ఎక్కువగా ఉంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నాకు నొప్పి పెయిన్ ఎక్కువగా వస్తా ఉంది. దానికి అందుకని కనుక్కుందామని నీకు ఫోన్ చేశాను. ఓకే. మామూలుగా అండి పైల్ స్కిన్ ఫిషర్కి డిఫరెన్స్ ఏంటంటే ఫిషర్ అనేటువంటి దాంట్లో సివియర్ పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ అనేటువంటిది చాలా తక్కువ అండి, అసలు ఉండదు. ఓన్లీ కొంచెం ఒక డ్రాప్ అట్లా కానీ మోషన్కి అంటుకుని కానీ ఉంటుంది. మన పైల్స్ లోపల ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ అనేటి కనిపిస్తుంది, అలానే మోషన్ అయిన తర్వాత కూడా మనకి ఆ బ్లీడింగ్ అనేటువంటిది కనిపిస్తుంది. దాంతోపాటు నొప్పి కూడా ఉండడం, అంటే మోషన్ పాస్ చేసేటప్పుడు నొప్పి ఉండడము, మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా కొంతమంది లోపల ఏంటంటే లాగుతున్నట్టు డల్ ఏకింగ్ పెయిన్ లాగా కూడా మనకు ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పైల్స్కి మనకు ఏ గ్రేడ్లో ఉంది అనేటువంటి చూసుకోవాలి. అంటే మనకి ఇది గ్రేడ్స్ బట్టి ట్రీట్మెంట్ అనేది కూడా డిపెండ్ అవుతుంది. మెయిన్గా డ్యూరేషన్ అనేటువంటిది మనం డిసైడ్ చేయడానికి ఉంటుంది అన్నమాట. సో ఇది ఏ గ్రేడ్లో ఉన్నా కూడా మనమే సింపుల్ మెడికేషన్ ద్వారా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా ఈ రూట్ కాజ్ను కంప్లీట్గా మనం క్యూర్ చేసేటువంటి అవకాశం హోమియోపతిలో ఉంటుంది. మన ట్రీట్మెంట్తో పాటు ఇందాక చెప్పినట్టుగా కొంత డైట్ మోడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డైటరీ మోడిఫికేషన్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి దీంట్లో మనకి పైల్స్ ఫిషర్. ఎందుకంటే ఇది ఆహారపు అలవాట్లు సరిగా లేని వాళ్ళలోనే ఎక్కువగా మనము ఇలాంటి సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం కాబట్టి అది ఒకటి చూసుకోవాలి. తర్వాత ఇలా ఎక్కువ టైమ్స్ మోషన్ వెళ్తున్న వాళ్ళ లోపల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇంటర్నల్గా అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇతర ప్రాబ్లమ్స్ అంటే
క్రాన్స్ డిసీజ్ కానీ అల్సరేటివ్ కొలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఎక్కువగా ఎక్కువ టైమ్స్ మోషన్ వెళ్ళడము, భోజనం చేయగానే మోషన్ వచ్చినట్టు అనిపించడము, వెంటనే మోషన్ వెళ్ళడము, తర్వాత ఈ మోషన్లో బ్లీడింగ్ రావడము, పెయిన్ ఉండడము, ఇలాంటి సమస్యలన్నీ కూడా అలా ఈ పేషెంట్స్లో ఎక్కువగా చూస్తుంటాం. IBS అంటే ఇన్ఫ్లమేటరీ బబుల్ సిండ్రోమ్ లాంటి కండిషన్స్లో కూడా. సో ఒక్కసారి మీరు డాక్టర్ని సంప్రదిస్తే ఏంటంటే మీ పూర్తి వివరాలు తీసుకొని దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చక్కగా ఇవ్వచ్చండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దివ్య గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా. మేడం, నాకు డెలివరీ తర్వాత 3 days తర్వాత మోషన్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఏమంటారు ఒక రౌ కానీ చాలా పెయిన్ వస్తుంది మేడం, తగ్గడం లేదు. ఓకే ఓకే, అంటే వాపు ఉందమ్మా మోషన్ ద్వారం దగ్గర? అవును మేడం. ఓకే, బ్లీడింగ్ ఏమన్నా అవుతుందమ్మా మోషన్ వెళ్ళినప్పుడు కానీ వెళ్ళిన తర్వాత? మేడం, బ్లీడింగ్ అయితే అవ్వలేదు ఇప్పటిదాకా. ఓన్లీ వాపు ఉంది అంతే, పెయిన్ ఏం లేదా? పెయిన్ వస్తుంది మేడం. ఓకే, కూర్చోవడం నిల్చుకోవడం కూడా అవ్వడం లేదు మేడం. ఓకే అమ్మా, ఓకే ఓకే అమ్మా. ఈ పైల్ మాస్ ఏదైతే ఉందో దీనివల్ల ఏంటంటే మనకు మామూలుగా ఈ ప్రెగ్నెన్సీ లోపల ఇందాక చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీలో కానీ లేదా డెలివరీ తర్వాత కానీ ఎక్కువగా మనం ఈ ఫిషర్సే కానీ పైల్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. అయితే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మెయిన్గా డెలివరీ తర్వాత ఈ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. ఇంకొకటి మన దగ్గర ఏంటంటే డెలివరీ అయ్యిందంటే రెగ్యులర్గా వాళ్ళకి నాన్ వెజ్ ఐటమ్సే రెగ్యులర్గా పెట్టడము, ఫైబర్ అనేటువంటిది ఇవ్వకపోవడం. ఫైబర్ తీసుకుంటే అంటే ఎక్కువగా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తీసుకుంటే పిల్లలకి ఏదైనా ఇబ్బందులు వస్తాయి అంటే వాళ్ళకి లూజ్ మోషన్స్ అవుతాయనో ఇంకా ఇతర కారణాల వలన చాలా ఫ్యామిలీస్ లోపల ఈ ఫైబర్ అనేటువంటిది అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా నాన్ వెజ్కి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. సో అలాంటి వాళ్ళ లోపల కూడా ఈ ప్రాబ్లం అనేటువంటిది ఇంకా సివియర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి ఆహారం లోపల ఈ ఫైబర్ కంటెంట్ సరిగా ఉండేట్టుగా చూసుకోండి. అలానే వాటర్ ఇంటేక్ ప్రాపర్గా ఉండేట్టుగా, అంటే ఈ లిక్విడ్ డైట్స్ ఎక్కువగా తీసుకోవటము, బటర్ మిల్క్ లాంటివి తీసుకోవటము, ఇలాంటివి చేస్తూ ఉండండి. దీంతోపాటు మనకు అవసరమైతే అంటే ఒకవేళ కనుక దీంతో కరెక్షన్ అవ్వకపోయిందంటే కనుక ఈ స్వెల్లింగ్ అనేటువంటిది ఇంకా అలానే ఉండిపోతుంది, తర్వాత ఇబ్బంది పెడుతుంది అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుందమ్మా. మీరు హోమియోపతిలో కనుక ట్రై చేస్తే మీకు జస్ట్ ఒక 6 monthsలో మీ ప్రాబ్లం అనేటువంటి సాల్వ్ అయిపోతుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తిరుమల గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రైట్, ఓకే డాక్టర్, అయితే పైల్స్ ఫిజియో ఫిస్టులాక్ మధ్య డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? మామూలుగా అండి కంప్లైంట్స్ బట్టి మనము దానిని డిఫరెన్షియేట్ చేయొచ్చు. అంటే క్లినికల్ సైడే పేషెంట్ చెప్పేటువంటి కంప్లైంట్స్ బట్టి మనము ఆల్మోస్ట్ డయాగ్నోస్ చేయొచ్చండి. మెయిన్గా ఏంటంటే మనకు ఫిజియర్ కనుక తీసుకున్నట్లయితే ఫిజియర్లో ఎక్కువగా సివియర్ పెయిన్ ఉంటుంది. అంటే మోషన్ వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి మంట, మోషన్ వెళ్ళే ముందు స్టార్ట్ అవుతుందంటే విపరీతమైన బాధతో మోషన్ పాస్ చేస్తుండడము, మోషన్ వెళ్ళాలంటే చాలా భయం వేయటం, నొప్పిగా ఉండడము, ఈవెన్ మోషన్ వెళ్ళిన తర్వాత కూడా ఆ నొప్పి అనేటువంటిది గంటల తరబడి కంటిన్యూ అవ్వడం అనేటువంటిది మనం ఫిజియర్లో చూస్తాం. దీంట్లో బ్లీడింగ్ అనేటువంటిది చాలా తక్కువ అనమాట. అంటే ఓన్లీ డ్రాప్సే కానీ లేదా కొంచెం మోషన్కి స్టూల్స్కి అంటుకుని కానీ ఉండడం తప్పితే ఎక్కువ బ్లీడింగ్ అనేటువంటిది ఉండకపోవడం ఫిజియర్లో చూస్తాం. అదేవిధంగా ఎప్పుడైతే కనుక పేషెంట్ నాకు మోషన్ వెళ్ళినప్పుడు బాగా బ్లీడింగ్ అవుతుంది, నొప్పి అంతగా లేదు, ఒక్కొక్కసారి నొప్పి ఉంటుంది, ఒక్కొక్కసారి నొప్పి లేకుండానే చాలా బ్లీడింగ్ ఇలా అయిపోతుంది అని కనుక చెప్పినట్లయితే, లేదంటే మోషన్ ద్వారం దగ్గర నాకు టచ్ చేసి చూసినట్లయితే అక్కడ స్వెల్లింగ్ వాపు ఉండడము గమనిస్తున్నాను అంటే అది మనకి పైల్స్ కింద మనము నిర్ధారించుకోవచ్చు. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే ఫిస్టులా ఏంటంటే ఇది ఎక్కువగా ఇది ఒక అబ్నార్మల్ ప్యాసేజ్ అండి. అంటే మోషన్ ద్వారం చుట్టూ ఉండేటువంటి స్కిన్ నుంచి మొదలుకొని లోపల పెద్ద పేగు వరకు కూడా ఇది ఒక ట్రాక్ లాగా ఫామ్ అయిపోతుంది. దీంట్లో అంతా కూడా మనకు పస్ నిండి ఉండడం అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. ఈ పస్ ఏంటంటే ఎక్కడో ఒక చోట మనకు ఓపెనింగ్ చేసుకున్నట్టు, దీంట్లో 2 వైపులా ఓపెనింగ్స్ ఉంటాయి. ఇది బయటకి చిన్నగా పస్ లాగా కానీ లేదా వాటర్ డిశ్చార్జ్ లాగా కానీ కారుతూ ఉండడం అనేటువంటి మనం ఫిస్టులా చూస్తుంటాం. దీంట్లో పేషెంట్ కంప్లైంట్ చేస్తుంటారు, నాకు ఎప్పుడు అండర్వేర్స్కి
తడి తడిగా అనిపిస్తుంది. నొప్పి అంతగా ఉండదు మేడం, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే నొప్పి అనిపిస్తుంటుంది. బట్ ఎప్పుడు చూసినా నాకు తడి తడిగా అనిపిస్తుంటుంది. మళ్ళీ సడన్గా ఆ తడి అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న కురుపులాగా ఏర్పడి మళ్ళీ అది చిట్లిపోయి మళ్ళీ దాని నుంచి పసు వస్తుంది అని ఇలా కంప్లైంట్స్ చెప్పినప్పుడు అది మనకి ఫిస్టులా అని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అయితే వీటన్నిటికి కూడా ఆల్మోస్ట్ అండి కాజెటివ్ ఫ్యాక్టర్స్ కనుక తీసుకున్నట్లయితే ఒకే రకమైనవిగా చెప్పుకోవచ్చు. మన ఫిస్టులా అనేటువంటిది ఏంటంటే ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ లోపల మనకి వీళ్ళలో ఎక్కువగా చూసేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. లేదా క్రాన్స్ డిసీజ్ లాంటి ప్రాబ్లమ్స్ లోపల మనం ఈ ఫిస్టులా అనేటువంటిది గమనిస్తూ ఉంటాము. తర్వాత మనకి ఫిషర్ అండ్ పైల్స్ ఇవన్నీ కూడా ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చండి. ఈవెన్ ఫిస్టులా కూడా మనకు అన్ని ఏజ్ గ్రూప్స్ లోపల చూస్తుంటాము. ఈ మధ్యకాలంలో ఏంటంటే మారుతున్నటువంటి జీవన శైలి వల్ల ఎక్కువగా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, పిజ్జాలు, బర్గర్స్, తర్వాత చికెన్, మటన్, బిర్యానీస్ లేదా స్నాక్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఫైబర్ లోపించడం వల్ల ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి చిన్న వయసు వాళ్ళలో కూడా చాలా కామన్గా చూస్తూ ఉన్నాం అనమాట. డాక్టర్, పైల్స్, ఫిస్టులాలో ఏది ఎక్కువ పెయిన్ ఉంటుంది అండ్ ఏది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, లైక్ తగ్గడానికి ఎక్కువ టైం ఏది తీసుకుంటుంది? పెయిన్ పరంగా చూసుకుంటే మనకు అన్నింటికంటే ఫిజర్లో మంట అండి, అది అంటే బర్నింగ్ పెయిన్ ఉంటుంది ఫిజర్ లోపల. పైల్స్లో మనకి ఎలాంటి పెయిన్ అనేది ఉండదు, చాలా రేర్గా పెయిన్ అనేది కనిపిస్తుంటుంది. అంటే అన్బేరబుల్ పెయిన్ అయితే పైల్స్లో కనిపించదు. బట్ ఇక్కడ ఏంటంటే బ్లీడింగ్ చాలా హెవీగా ఉంటుంది. బ్లీడింగ్ హెవీగా ఉండడం వల్ల పేషెంట్ అనమిక్ అవ్వడము, ఇంకా సివియర్గా కనుక ఉన్నట్లయితే షాక్కి గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా కొంతవరకు ప్రమాదకరమే. అంటే దాన్ని ఎప్పుడైతే కరెక్ట్ టైంకి స్పందించకపోతే డెఫినెట్గా ఇది ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఫిస్టులా అనేటువంటిది ఏంటంటే ఇది చాలా వరకు అండి ఎప్పుడు అది నిరంతరం మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. దీంట్లో ఫిస్టులా లోపల ఇనిషియల్ స్టేజ్లోనే ఎక్కువగా పెయిన్ అనేటువంటిది ఉంటుంది. కొంతమంది లోపల ఏంటంటే ఎప్పుడైతే ఈ ట్రాక్ అన్నాం కదా, ఆ ట్రాక్ లోపల మనకి పసు చేరడం వల్ల దాంట్లో ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయ్యి మనకి ఫీవర్ లాంటిది కానీ ఫీవర్ రావడము, తర్వాత పెయిన్ ఉండడము, ఇలాంటి లక్షణాలు మనము దీంట్లో ఫిస్టులాలో కూడా చూస్తుంటాం. డేంజరస్ అంటే అండి ఇప్పుడు మనకి ఈ వీటి లోపల అంటే మంట వచ్చినా లేదా ఎప్పుడైతే మోషన్ దగ్గర మనకు బ్లీడింగ్ అవుతుంది అంటే దానికి ఏదైనా కూడా మనకి కరెక్ట్గా ప్రాపర్ మేనేజ్మెంట్ లేకుండా దాన్ని వదిలేసినట్లయితే తప్పకుండా అవి ప్రాబ్లమాటిక్ అయ్యేటువంటి అవకాశం అన్ని కండిషన్స్లో కూడా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే అన్నింటికంటే మనం గమనించాల్సిందంటే ప్రతి బ్లీడింగ్ మనము ఇది కేవలం పైల్స్ అనో లేకపోతే ఫిస్టులా అనో ఇంకోటనో అనుకుని మనము ఏదో ఒకటి ఆపాదించుకొని దానిని నెగ్లెక్ట్ చేయడము చాలా డేంజరస్ అండి. ఎందుకంటే కొన్ని టైమ్స్ ఏంటంటే రెక్టల్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఎప్పుడైతే మనకు మోషన్ వెళ్ళినప్పుడు రక్తం రావడం కానీ మోషన్ యొక్క కలర్ మారినప్పుడు కానీ తప్పకుండా మనము డాక్టర్ని సంప్రదించాలి. మనకు ఆ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనిని బట్టి మనము డిసైడ్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అక్షిత్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. ఫిస్టులా వచ్చింది మేడం నాకు. ఎప్పటి నుంచి ఉందండి? ఒక 2 months. 2 months అవుతుంది. ఓకే, ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? ఆయుర్వేదిక్ పౌడర్ ఇచ్చింది తిరుపతి నుంచి, అది వాడుతున్నా. కాకపోతే కొంచెం ఇచ్చింగ్ బ్లీడింగ్ అవుతుంది బ్లడ్. ఓకే ఓకే, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చీమ్ వస్తుంది. ఓకే ఓకే, సరే. మీకు ఫిస్టులా అనేటువంటిది ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మామూలుగా మనకి మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కానీ లేదంటే మనకి ఇంకా ఏదైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కానీ ఈ ఫిస్టులా అనేటువంటి ఒక మోషన్ ద్వారం దగ్గర ఒక చిన్న పింపుల్ లాగా మారి అది మనకు ఫిస్టులా కింద టర్న్ అవుతుంది. ఇది మోషన్ ద్వారం నుంచి మనకు లోపల లార్జ్ ఇంటెస్టైన్ వరకు ఒక చిన్న గొట్టంలాగా తయారవుతుంది. ఇది తయారైనప్పుడు ఏమవుతుందంటే ఇది 2 వైపులా పస్ అంతా ఫిల్ అయిపోయి అక్కడ ఎక్కడో ఒక చోట ఓపెనింగ్ అనేటువంటిది చేసుకుంటుంది. అంటే కొన్ని టైమ్స్ 2 వైపులా ఓపెనింగ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వడము,
తర్వాత మనకి దీంతో ఫీవర్ రావడం కానీ, లేదా ఇది బాగా ఇబ్బంది అంటే ఎక్కువగా పసుపు కంటిన్యూస్గా రావడము, తర్వాత మళ్ళీ అది కొన్ని రోజులు బెటర్ అనిపించడము, తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వడము, ఇలా జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనకు సర్జరీ ద్వారా ఈ ట్రాక్ని క్లీన్ చేసినప్పటికీ మళ్ళీ లోపల ఉన్నటువంటి రూట్ కాజ్ను ట్రీట్ చేయనంత వరకు ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళ లోపల మళ్ళీ ఇది ఈ ట్రాక్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే మనకి ఓపెనింగ్స్ ఉంటాయో దాంట్లో ఫీకల్ మ్యాటర్ చేరి మనకి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫిస్టులాకి ఏంటంటే హోమియోపతిలో మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. అంటే కంపారిటివ్లీ మనకి ఫిషర్ అండ్ పైల్స్ కంటే కూడా కొంచెం ఫిస్టులాకి టైం ఎక్కువే పడుతుంది. అంటే 1.5 years నుంచి మొదలుకొని 2 years వరకు కూడా మ్యాక్సిమం టైం పట్టే అవకాశం ఉంటుంది. దీని సింపుల్ మెడికేషన్ ద్వారానే ఎలాంటి సర్జరీతో అవసరం లేకుండా కూడా మనం దీన్ని క్లియర్ చేయొచ్చు. మీ వయసు చాలా చిన్న వయసు కాబట్టి వెంటనే స్పందించి హోమియోని ట్రై చేస్తే బెటర్ అండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.